ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య నన్ను చాలామంది నేరుగా సంప్రదించినప్పుడు గానీ, లేదా నేనేదైనా పని మీద వాళ్ళని కలిసినప్పుడు గానీ, ఏమడుగుతున్నారంటే, "గురువుగారు ఈ మధ్య ఎక్కడో విన్నాము, చదివాము, చూసామండి. మనకు కనిపించని గ్రహణాలు అంటే మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మనకు కనిపించని గ్రహణాలకు కూడా నియమాలు పాటించాలంట కదా! వాటి ప్రభావం అంటే ఆ కనిపించని గ్రహణాల యొక్క ప్రభావం మన మీద కూడా ఉంటుందంట కదా! దానికి పరిహారాలు కూడా చేసుకోవాలని అని చెప్తున్నారు. నిజమేనా అని అడుగుతున్నారండి. దీనికి సంబంధించి చాలామందికి సందేహం ఉంది కాబట్టి నాకు శాస్త్రరీత్యా తెలిసినంత వరకు వివరించే ప్రయత్నం చేశాను. ఇది ఎవరిని నొప్పించాలన్న ఉద్దేశ్యం నాకు ఏమాత్రం కూడా లేదు. కేవలం శాస్త్ర అవగాహన కోసం మాత్రమే ఇక్కడ నేను తెలియజేస్తాను. ప్రధానంగా మనం జ్యోతిష్ శాస్త్రం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మనకు గ్రహణాలన్నవి ఓ రెండో, మూడో, నాలుగో ఏర్పడుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందులో ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రహణాల యొక్క ప్రభావం ఉంటుందండి. అంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఈ 2 గ్రహణాల యొక్క ప్రభావం అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. దాని యొక్క ప్రభావం ఆ గ్రహణం యొక్క ప్రభావం ఆ రాశుల ప్రకారం చూసుకున్నా, నక్షత్రాల ప్రకారం చూసుకున్నా, లేకపోతే ఏ దేశంలో అయితే ఆ దేశం మీద ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు ఎదురవుతున్న సమస్య ఏంటి? పూర్వకాలంలో ఏంటంటే పంచాంగంలో మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఆ పంచాంగ కర్తలు ఒకవేళ సూర్యగ్రహణం ఉంటే ఎప్పుడుంది? చంద్రగ్రహణం ఉంటే ఎప్పుడుంది? ఏ సమయంలో అది ప్రారంభమవుతుంది? ఏ సమయం విడుపు ఉంటుంది? ఈ విధంగా మనకు ఒక డీటెయిల్‌గా వాళ్ళు ఇచ్చేవారు. దాని ప్రకారం అంటే మనకు గ్రహణ ప్రభావం ఉందన్నప్పుడు ఉదాహరణకు భారతదేశంలో పలానా గ్రహణం ఉంది. ఈ గ్రహణ ప్రభావం ఈ సమయం నుంచి ఈ సమయం దాకా ఉంటుంది. దాని యొక్క ప్రభావం ఈ రాశుల వారి మీద ఉంటుంది. దానికి సంబంధించిన పరిహారాలు అని చెప్తుంటారండి. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలన్నీ కూడా మనకు ఈ సోషల్ మీడియా ద్వారా బాగా తెలిసిపోవడం వల్ల చాలామంది ఏం చేస్తుందంటే మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ లేదా మనం నివసిస్తున్న ప్రాంతం ఇంకా చెప్పాలంటే అక్కడ గ్రహణాలు కనిపించకపోయినా దాని ప్రభావం మన మీద ఉంటుంది అని చెప్పడం, దానికి సంబంధించిన కొన్ని పరిహారాలు చెప్పడం వల్ల చాలామంది మమ్మల్ని అంటే జ్యోతిష్య పండితులు ఏమడుగుతున్నారంటే, "అయ్యా పలానా రోజు ఈ గ్రహణం ఉందంట కదా! ఈ గ్రహణ ప్రభావం మా మీద ఉంటుందా? మేమేమైనా కూడా నియమాలు పాటించాలా?" అని అడుగుతున్నారండి. చాలా చక్కటి ప్రశ్న. సరే ప్రధానంగా ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు తీసుకుంటే ఈ పరాభవనామ సంవత్సరంలో మన భారతదేశంలో ఏ గ్రహణ ప్రభావం కూడా లేదు. ఏ గ్రహణాలు కూడా మనకు కనిపించవు. అది అన్ని పంచాంగాల్లో కూడా పంచాంగాలతో చాలా వివరంగా తెలియజేశారు. కానీ గ్రహణాలు లేవు అంటే ప్రపంచవ్యాప్తంగా 3 గ్రహణాలు ఏర్పడ్డాయని లేదని చెప్పడం లేదు. అందులో ఒక గ్రహణం ఏంటంటే మనకు సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 26వ తారీఖు 12వ తేదీన మనకు ఏర్పడింది. అది భారతదేశంలో కనిపించదండి. ఆ తర్వాత ఆగస్టు 27వ తారీఖు 2026 సంవత్సరంలో ప్రధానంగా ఖండగ్రాస చంద్రగ్రహణం కూడా ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫిబ్రవరి 2027 6వ తేదీన మనకు ఆ రోజు కంకణాకర సూర్యగ్రహణం కూడా ఉందని పంచాంగంలో రాశారు. కానీ వారు చాలా వివరంగా రాశారండి. ఈ సంవత్సరం భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా కనిపించడం లేదు. కాబట్టి ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి? ఈ గ్రహణాలు ఎక్కడో ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాల మీద ఉన్నాయండి. దాని ప్రభావం మన మీద లేవు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు. మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. మన కార్యక్రమం ఎక్కువ తెలుగువారు చూస్తారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో నివసించే వారి మీద లేదండి. ఒకవేళ ఆ ఏర్పడే గ్రహణం ఏదైతే ఉందో అది ఉదాహరణకు పలానా దేశంలో ఉంది అని చెప్పినప్పుడు ఆ దేశంలో ఉన్న వారి మీద అంటే వారి విశ్వాసాల మీద ఇవన్నీ కూడా ఆధారపడుతుందండి. ఆ దేశంలో ఉన్న వారి మీద తప్పకుండా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అని చెప్పొచ్చు. మరి ఇక్కడ భారతదేశంలో లేని గ్రహణం యొక్క ప్రభావం మన మీద ఏ మేరకు ఎంతవరకు ఉంటుందంటే ఏమీ ఉండదు కదా! ఒకటి. రెండవది మన పెద్దలేం చెప్పారు? ఏదైనా సంపూర్ణ చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ పాక్షికంగా కానీ సంపూర్ణంగా జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం ఆ రోజు ఏ నక్షత్రం మీద జరిగింది, ఏ రాశిలో జరిగింది, ఏ లగ్నం ఇవన్నీ కూడా పరిశీలించి పలానా వారికి ఈ విధంగా ఉంటుంది అని చెప్పారు. అది కూడా మనం కాస్త అంగీకరించి తీరుతాం. కాకపోతే ఆ గ్రహణ సమయాన్ని పుణ్యకాలంగా చెప్పారండి. ఎందుకంటే ఆ గ్రహణం సంభవించే టైంలో మనం ఏం చేస్తాం? అది ఎన్ని గంటలకు, నిమిషాలకు ఆ గ్రహణం ప్రారంభమవుతుందో తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత మధ్యకాలం తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత విడుపు కాలం అంటామే దాన్ని కూడా తెలుసుకుంటున్నాం. ఈ 3 తెలుసుకుంటున్నాం. అంటే చంద్రగ్రహణం గానీ, సూర్యగ్రహణం గానీ ఎన్ని గంటలకు, ఎన్ని నిమిషాలకు ప్రారంభమైంది, ఎంతవరకు ఉంది తెలుసుకొని ఆ సమయంలో పట్టు స్నానం చేస్తాం, విడుపు స్నానం చేస్తామండి. అంటే ఎవరైతే గ్రహణం జరిగేటప్పుడు ప్రధానంగా దీన్ని పుణ్యకాలం అని చెప్పాం కదండీ! అందుకని ప్రత్యేకంగా ఆ గ్రహణ సమయంలో మనకున్నటువంటి మంత్రానుగ్రహం ఏదన్నా ఉంటే కూడా అంటే గురువులు మనకు ఉపదేశించిన మంత్రాలు కానీ, లేకపోతే ఇష్టదైవం యొక్క ఆరాధన కానీ ప్రత్యేకంగా కూడా ఈ గ్రహణ సమయంలో కొన్ని శ్లోకాలు, స్తోత్రాలు పఠించే సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ గ్రహణ ప్రభావం కూడా మనకు మంచి జరగాలని చెప్పేసి నియమాలు ఏర్పాటు చేశారు. మరి ఆ గ్రహణమే మన మీద లేనప్పుడు మన దేశంలో లేదా మన రాష్ట్రంలో మనం ఉన్న చోట
చోట కనిపించినప్పుడు పట్టు స్నానం ఎలా చేస్తాం, విడుపు స్నానం ఎలా చేస్తామండి? చేయలేం కదా! ఉదాహరణకు 10 గంటల నుంచి 12 గంటల దాకా గ్రహణం ఉంది అంటే, ఆ సమయంలో 10 గంటలకు మనము పట్టు స్నానం చేస్తాము. తర్వాత కూర్చొని భగవంతుని యొక్క నామస్మరణ, మంత్రము, శ్లోకము చెప్పుకుంటాము. తర్వాత విడుపు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుంటాం. సరే, మన సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. అసలు ఆ గ్రహణ ప్రభావమే మనకు లేనప్పుడు మనం నియమాలు ఎందుకు పాటించాలి? చాలామంది అడుగుతున్నారండి, గ్రహణం ఎన్ని గంటలకంటండి? భారతదేశంలో కనిపించదు అని చెప్పారండి. అయినా కొంతమంది చెప్తున్నారు అంటారు. ఎలా చెప్పాలి వారికి? గ్రహణం పట్టుకాలము, విడుపు కాలం ఉంటే దాని గురించి చెప్పొచ్చండి. అది మనకు లేదు. కాబట్టి దీన్ని దయచేసి మన ప్రేక్షకులు సహృదయంతో అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు ఉదాహరణకు మనం ఇందాక చెప్పినట్టుగా ఆగస్టు 2026, 27వ తారీఖున మనం ఖండగ్రాస చంద్రగ్రహణం ఉందని చెప్పనుకున్నాం. అది మనం నివసించే దేశంలో ఉందా లేదా తెలుసుకోవాలి. దాని యొక్క ప్రభావం మన మీద ఉందో లేదో తెలుసుకొని మనం ఏదైనా కూడా నియమాలు పాటించవచ్చు. ఇవన్నీ కూడా మన గ్రహణ నియమాలు పాటించవచ్చండి. ఆ గ్రహణం యొక్క ప్రభావం మన దేశం మీద, నివసిస్తున్న ప్రాంతం మీద లేనప్పుడు నియమాలు ఎలా పాటిస్తాం, ఎందుకు పాటిస్తాం, దాని యొక్క ప్రభావం మంచి కావచ్చు, చెడు కావచ్చు, మన మీద ఏ విధంగా ఉంటుంది? దయచేసి కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఇటువంటి గ్రహణాల గురించి మనం విన్నప్పుడు తాత్కాలికంగా భయపడుతుంటాం. ఒక్కసారి నిజంగా ఆలోచించండి. మనం జన్మించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 2, 3, 4 గ్రహణాలంటూ ఏర్పడుతున్నాయి కదా! ఆ గ్రహణాన్ని అత్యంత పుణ్యకాలంగా, మోక్షకాలంగా పెద్దలు చెప్పారు. గ్రహణ నియమాలు కొంతకాలం పాటించమని చెప్పారండి. అది నేను కాదని చెప్పలేదు. కానీ ఏదో జరిగిపోతుంది అని చెప్పి భయపడ్డం ఏమాత్రం కూడా అవసరం లేదు. లేని గ్రహణం, కనిపించిన గ్రహణానికి సంబంధించిన పరిహారాలు కూడా పాటించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు అన్నది శాస్త్రరీత్యా ఇక్కడ మీ అందరికీ నేను తెలియజేస్తాను. దయచేసి ఇటువంటి వాటికి భయపడకండి. గ్రహణం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ సమయంలో నియమాలు పాటిస్తాం, పూజలు చేస్తాం, దానాలు చేస్తాం. అసలు గ్రహణమే లేనప్పుడు మన మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది? కాస్త ఆలోచిస్తే అందరికీ సరిపోతుంది అని చెప్పవచ్చు.